హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం అండి. వెల్కమ్ టు ఎన్కేఎస్ వ్లాగ్స్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన కనిగిరిలో ఉన్న శివాలయానికి సందర్శించడం. నేనైతే మొదటిసారి గుడికి వెళ్ళడం. ఈ గుడి కనిగిరి కొండ మీద ఉంటుందండి. మనం గుడికి ఈ దారి నుంచే వెళ్ళాలండి. వెళ్దాం రండి. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారండి. పూర్వకాలంలో మునులు, ఋషులు, ప్రజలు అందరూ ఇక్కడ స్నానాలు చేసి గుడికి వెళ్ళేవారంట అండి. చూడండి కొండ ఎంత బాగుందో. కనిగిరికి అందం కొండేనండి. మనమైతే ఇప్పుడు కొండపైన ఉన్న గుడికి అయితే వెళ్తున్నాం. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న శివుని దేవాలయం అంటండి ఇది. మా పిల్లలైతే గుడికి వెళ్దామని చాలా సపోర్ట్ చేశారండి. నాకైతే వాళ్ళ సపోర్ట్ వల్లే నేనైతే వీడియోలు చేయగలుగుతున్నానండి. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నానండి. ఫస్ట్ టైం కాబట్టి. మనం నేరుగా ఈ దారి గుండా వెళ్తే కొండపైకి వెళ్ళడానికి మెట్లు వస్తాయండి. ఈ దారిన కుడివైపున మనకు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి. అసలు నేనైతే చాలా పుణ్యం చేసుకున్నానండి ఈరోజు నేను ఇక్కడికి రావడం. మనమైతే మెట్లెక్కి పైన ఉన్న గుడి దగ్గరికి వెళ్దామండి. మొత్తం 180 మెట్లయితే ఉంటాయంటండి గుడికి చేరుకోవడానికి. చూడ్డానికి ద్వారం కూడా చాలా బాగుందండి. శివుని బొమ్మతో వెండి కలర్లో నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేనైతే ఈ రూపం అర్ధనారీశ్వర రూపం అనుకుంటున్నానండి. ఒకవేళ తప్పైతే కామెంట్ చేయండి. మెట్లయితే పిల్లలు పెద్దవారు ఎక్కడానికి కన్వీనియంట్గా ఉన్నాయండి. అసలు పండగ అంటేనే పిల్లలు అంటేనే ఆనందం అండి. పిల్లలు ఉంటేనే పండగలా అనిపిస్తుంది. మా పిల్లలకు గుళ్ళు గోపురాలు కొత్తండి. వాళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారండి. మెట్లెక్కుతుంటే చుట్టుపక్కల అట్మాస్ఫియర్ చూడడానికి చాలా బాగుందండి. పిల్లలకు పండగలన్నా సెలవులన్నా చాలా హ్యాపీగా ఉంటారండి. పండగ పూట ఆడపిల్లలు చాలా చక్కగా రెడీ అవుతారు. కనిగిరి మాది. కనిగిరిలో కొండపై వెలిసి ఉన్న విజయ మార్తాండేశ్వర స్వామి శివుడు అన్నమాట. కాశీలో ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ శివాలయం కూడా అదే ప్రాముఖ్యత. దాదాపు 100 సంవత్సరం నుంచి ఈ గుడి ఉన్నది. ఈ గుడి దర్శించుకుంటే కాశీలో విశ్వేశ్వర స్వామి దర్శించుకున్నట్టే. ఓం నమః శివాయ. శివరాత్రి సందర్భముగా ఈరోజు ఎన్నో ప్రోగ్రాలు జరుగుతున్నాయి. అందరూ స్వామిని దర్శించి పుణ్యాతులుగా ఉంది. ఓం నమః శివాయ. అద్దంకి వెంకట సుబ్రహ్మణ్యం, ధర్మపత్ని కుమారి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వీరిద్దరూ ఈరోజు గుడికి రావడం మాకు ఆనందంగా అనిపిస్తుంది. అందరూ కలకలగా ఉంది. మనం ఇక్కడ కనిగిరిలో శివాలయంకి రావడం. మన కనిగిరిలో శివాలయం చాలా ప్రసిద్ధి ఎక్కింది, చరిత్రకి ఎక్కిందండి. ఇవాళ శివరాత్రి సందర్భంగా నేను ఇది షూట్ చేయాలనుకున్నాను, మీ అందరికీ చూపించాలనుకున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. అందరూ పలకండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నేనైతే ఆ భక్తులతో పాటు మెట్లు ఎక్కుతూ వచ్చాను. వాళ్ళైతే ఈ దేవస్థానం గురించి చాలా చెప్పారు. ఇంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం మన కనిగిరిలో ఉండటం మన అదృష్టం. మాటల్లోనే మనమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడైతే భక్తులు చాలామంది వచ్చి ఉన్నారండి. చాలా రద్దీగా ఉంది. ఇక్కడ భక్తులు ఓం నమః శివాయ అంటూ శివార్పణలు చేస్తున్నారు. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఇక్కడి నుంచి చూస్తే కనిగిరి చూడడానికి చాలా బాగా కనబడుతుంది. నేను అనుకోలేదండి ఇంతమంది వస్తారని. దర్శనం కోసం భక్తులు క్యూలో నించున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు కలిసిపోయాను.
భక్తులైతే సమయపాలన పాటించి దర్శనానికి వెళ్తున్నారు. ఇక్కడున్న నందీశ్వరులను కూడా పూజిస్తున్నారు. నాకైతే ప్రాసెస్ అర్థం కాలేదండి. ముందు అక్కడున్న వాళ్ళని కనుక్కొని నేను పూజించాను. ఇక్కడున్న ధ్వజస్తంభాన్ని కూడా పూజించాను. నేను ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నానండి. లోపల చూడడానికి చాలా బాగా అనిపించింది. చాలా బాగా డెకరేట్ చేశారు. ఆ మ్యూజిక్ కూడా నాకు చాలా రిలాక్స్గా అనిపించింది. లోపల మేమైతే పూజ చేపించుకుంటున్నామండి. పూజారి గారు గుడి గురించి, గుడి ప్రఖ్యాత గురించి మాకైతే వివరించారు. మా పేర్ల మీద, మా కుటుంబ సభ్యుల పేర్ల మీద పూజ చేయించుకున్నాము. ఓం నమ శివాయ. శివాలయం చూడండి. ఈ స్వామి ఇన్నెళ్ళు 100 సంవత్సరాల క్రితమే ఈ స్వామిని పిలిచి ఉన్నారండి. 100 సంవత్సరాల క్రితం ముందే యుగాలు ఉన్నారు. ఈ స్వామి పేరు విజయ మార్తాండేశ్వర స్వామి. ఈ స్వామిని దర్శించుకుంటే కాశీలో దర్శించుకున్నట్టే. ఈ స్వామిని దర్శించి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భక్తులందరూ వచ్చి స్వామిని దర్శించుకోవాలని కోరుచున్నాం. కనిగిరి కొండ మీద ఉన్న విజయ మార్తాండేశ్వర స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మేమైతే విజయ మార్తాండేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుని వచ్చాం. మనము ఇప్పుడు శివుని దర్శించుకున్నాం. అమ్మవారు పార్వతి పరమేశ్వరి. ఈ అమ్మవారు ఆయనతో పాటు ఎప్పటి నుంచో ఉంది. స్వామి దర్శించిన తర్వాత ఈ పార్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా చేసి ఉన్నారు. మేమైతే కొండ మీద ఉన్న ఒక చిన్న కోట లాంటిది చూడటానికి వెళ్తున్నామండి. మీరు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. కనిగిరి కోట మొత్తం శిథిలావస్థమైన తర్వాత కూడా ఇలాంటివి కొన్ని మిగిలి ఉన్నాయి. పిల్లలు సపోర్ట్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేము కొండకు ఇంకొంచెం పైకి వెళ్ళి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని పిల్లలతో జాలీగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ కొండపైన పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అవి పడిపోకుండా ఉండటానికి కూడా ఒక స్టోరీ ఉంది. హలో అండి, చూడండి ఇక్కడికి వచ్చి ఉన్నాము. పూర్వం ఇక్కడ రాళ్ల వర్షం పడిందంటండి. పడినప్పుడు ఒక ముని వచ్చి శివునికి తపస్సు చేయగా శివుడు మెచ్చి ఆ తపస్సుకి ఎక్కడ రాళ్ళు అక్కడ ఆగిపోవాలని కోరడంతో అక్కడ రాళ్ళు అక్కడ ఆగిపోవడం జరిగింది. దైవభక్తితోటి, శివుని భక్తితోటి. చూడండి ఎలాంటి బేస్ లేకుండా ఎంత పెద్ద రాళ్ళు నిలబడిపోవడం జరిగింది ఇక్కడ. చూడండి ఇక్కడ నుంచి చూస్తే మనకు కనిగిరి ఎంట్రన్స్ కనబడుతుంది. చూడండి ఇక్కడ చెరువు, ఇక్కడ ఎంట్రన్స్. ఇక్కడ హైవే కొత్తగా వేస్తున్నారు కదా, ఆ హైవే మొత్తం మన కనిగిరి మొత్తం కనబడుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు నేనైతే చాలా జాలీగా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్, ఈ సమస్యలన్నీ ఇంట్లో పెట్టేసి, మీ ఫోన్లు కూడా ఇంట్లో పెట్టేసి మీరందరూ కలిసి రండి. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదండి. మన కనిగిరిలోనే చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడికి వస్తే అసలు ఇలాంటి బాధలు, ఇలాంటి సమస్యలు కూడా గుర్తురావు. హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మేమైతే అక్కడి నుంచి కిందికి స్టార్ట్ అయ్యాం. చాలామంది ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తున్నారు.
ఈ మేడం గారు అయితే మా అబ్బాయి వాళ్ళ టీచర్ గారండి. మేమైతే కొండ మీద నుంచి కిందికి వచ్చేసామండి. మా ఫ్రెండ్స్ అండి. ఇప్పటికైతే ఇంకేం లేదండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.